మరి ఇంకెక్కడ ఉండాలి? ఊళ్ళో అక్కడ తీసుకుపోయి ఆగి ఉంచాడు మేడం. టీవీ దగ్గరికి నువ్వు టీవీ ఎక్కించినావు, అక్కడ నిన్ను అసలు బతకనియను. అతనేం చేస్తాడు? నువ్వే చెప్తే ఎట్లాగమ్మా? సరే మేడం, ఇప్పుడు అక్కడ కాకుండా ఒక నెల వరకు జర చూసి కౌన్సిలింగ్ నేను ఇచ్చి ఇప్పుడు చేస్తే చెప్పేది ఏంటంటే, ఒక నెల రోజులో 2 ఆ. నెలలో మీరు కలిసి ఉండాలి. విడిపోకపోయినా కూడా మేము ఆ పిల్లలకి మా హెల్ప్ లైన్ లో చెప్తాము. ఏమన్నా పిల్లల చదువులకి దానికి ఎవరైనా హెల్ప్ చేస్తారా వస్తుంటే అది కాళ్ళకి అదే సర్జరీ సర్జరీ. ఏం సర్జరీ సార్ చూసారా బాబుది? అదేంటంటే మేడం, అది న్యూరో ఆర్థో ప్రాబ్లం మేడం. అదేంటంటే కన్సల్టేషన్, న్యూరాలజిస్ట్ కన్సల్టేషన్ కావాలి, ఆర్థోపెడిక్ కన్సల్టేషన్ కావాలి. సర్జరీకి ఎలా కాదు అనుకున్నది సుమారుగా 2 లక్షల వరకు అవుతుంది. 1.5 to 2 lakhs అవుతుందండి. అది చూపెట్టారా మీ ఇంతకు ముందు? ఒక ఆర్థోపెడిక్ చూపించాము. మరి సర్జరీకి ఎంత అవుతుందో చెప్పారా మీకు? అయితే చెప్పలేదు. 18 సంవత్సరాల తర్వాత అమ్మ ఇప్పుడు మీకు చెప్పే అప్పుడే చూసుకుంటారు కానీ ఇప్పుడేం చెప్పే పని లేదమ్మా. అప్పటి వరకు ఏంటంటే మేడం, మామూలుగా ఫిజియోథెరపీ అన్నది రెగ్యులర్ గా ఇప్పిస్తూ ఉండాలి మేడం. లేకపోతే ఏంటంటే ఒక కాలుకి ఒక ప్రాబ్లం, ఇంకో కాలుకి నడక ప్రాబ్లం అవుతుంది. 18 years వరకు సర్జరీ అప్పటి వరకు చేయరు మేడం. మీరు ఉన్న ఊర్లోనే మీకు ఎట్లాగా ట్రీట్మెంట్ ఏంటి? మీరు ఒకసారి ఫిజియోథెరపీ అన్న చెప్తున్నారు కదా సార్, అవన్నీ కూడా ఇంత దగ్గర కనుక్కొని అక్కడ ఏ డాక్టర్స్ ఎట్లా అని మీరు కన్సల్ట్ చేయండి. కన్సల్ట్ చేసి మీకు ఎంత అవుతుంది ఏంటి అన్నది కనుక్కొని మాకు చెప్పండి. మాకు చేతనైన సహాయం డెఫినెట్ గా చేస్తాం ఆ పిల్లోడికి. అట్లాగే 18 సంవత్సరాల తర్వాత ఆ పిల్లోడి సర్జరీ అన్నది కూడా మనం చేద్దాము. అప్పుడు మీరు మళ్ళీ మా టచ్ లో రండి. వచ్చినప్పుడు ఎట్లా చేద్దామన్నది మాట్లాడదాం. ఇక్కడ మంచి దయార్థ హృదయం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా అవసరమంటే తలా ఒక చేయి వేయడానికి కూడా చాలా మంది ముందుకు వస్తారు. వాళ్ళందరి హెల్ప్ తీసుకుంటాం, మా హెల్ప్ చేస్తాం. మా పిల్లోడికి ఏం చేయాలో చేద్దాం.